వరి నారు నాటి నెల అవుతుంది, యూరియా ఎక్కడ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక యూరియా సమస్యలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సమావేశంలో యూరియా సమస్యపైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాన్ మేడ్ ఫెయిల్యూర్ అంటూ కూడా అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేయలేదంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు సీఎం. ఇక రైతులకు సరిగ్గా యూరియా అందించలేకపోయారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నేను ఆదేశాలు ఇచ్చాను, మీరు సరిగ్గా ఫాలో అవ్వలేదంటూ కూడా చెప్పారు. మీ చేతిలో ఉన్నదాన్ని కూడా సమర్థంగా నిర్వహించలేదంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు అధికారుల మీద మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశంలో గతంలో కూడా యూరియా సమస్య ఉందంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడటం జరిగింది. అటువంటి సమయంలో యూరియా గురించి సెంట్రల్లో మాట్లాడటం జరిగింది. యూరియా మొత్తం కూడా సమస్య అనేది లేదని చెప్పి స్వయంగా కూడా సీఎంఏ అప్పుడు చెప్పారు. ఇంకా అలాంటిది నేను ఆదేశాలు ఇచ్చాను, అయినప్పటికీ కూడా మీరు సరిగ్గా ఫాలో అవ్వలేదంటూ కూడా ఇవాళ అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అయితే ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? ఇష్యూ ఈజ్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యామో అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు, అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది. ఆవిడ వెళ్ళలేదు, వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది. నెంబర్ 2, నేచురల్గా మనం ప్రొడక్షన్ పెంచుతున్నాం, వాటర్ ఇస్తున్నాం, హార్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిగిపోతుంది. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా. జనవరిలో వేసేవాళ్ళు, ఆ మంచుకు వచ్చేది. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం, నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. అది కూడా మనందరం కూర్చొని వర్కౌట్ చేస్తే ఈజీ అవుతుంది. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకెళ్ళాలి. రైతులకు రెమ్యూనరేట్ రావాలి. ప్రకారం వెళ్లాలంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. అయితే పరిస్థితుల దృష్ట్యా కూడా అప్పుడు మార్చాల్సిన విత్తనం కానీ ఇలా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పారు. అయితే పూర్తిగా కూడా అసలు ఈ సమస్య గురించి దీని మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. దీని మీద మొత్తం కూడా మా ప్రతినిధి కిరణ్ డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్, ఈ యూరియా సమస్య మీద సీఎం స్పందించారు, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంపై పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయా జిల్లాల్లో జరిగిన ప్రగతి, అభివృద్ధి గురించి ఆయన చర్చ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ యూరియా కొరతపై గతంలో నేను చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, సూచనలు ఇచ్చాను, మీరు పాటించలేదు. ఎందుకు షార్టేజ్ వచ్చింది, ఈ కొరతకు ఏర్పడిన కారణాలు ఏంటో అంటూ ఆయన ఆరా తీశారు. ఒక రకంగా యూరియాను మనము రైతులకు అందించలేకపోయామంటూ, సరైన సమయంలో అందించలేకపోయామంటూ అసహనం వ్యక్తం చేశారు. యూరియా మీద గత కొద్ది రోజులుగా యూటీవీ ప్రసారం చేస్తుంది. ఆయా జిల్లాల్లో రైతులు యూరియా కొరత ఇబ్బంది పడుతున్నారు, పంటలు వేస్తున్నారు, సరైన సమయంలో యూరియా అందలేదు. ప్రధానంగా వరి పంటకు యూరియా అవసరం ఉంటుంది, ఎందుకంటే యూరియా వేయడం వల్లే ఏపుగా వరి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రేటు అయితే ప్రధానంగా యూరియా మరో వ్యాఖ్య కూడా సీఎం గారు ఈ సందర్భంగా చేశారు. యూరియా వాడకం కూడా తగ్గించాలని, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది, దీని మీద మీరు దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూరియా వాడకాన్ని తగ్గిస్తే రైతులకు ప్రోత్సాహ భత్తులు ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఒక బస్తా యూరియా తగ్గించుకుంటే ఒక్కొక్క బస్తాకి 800 చొప్పున నేను ప్రోత్సాహ బహుమతి కూడా ఇస్తాను అని చెప్పి సీఎం ఈ మేరకు కలెక్టర్ సమావేశంలో ప్రకటించడం జరిగింది. రేణు, అయితే ముఖ్యంగా కూడా ఇక్కడ హైలైట్ అవుతున్న అంశం ఏంటంటే యూరియా వాడకాన్ని తగ్గించాలి అని చెప్పటం. అంటే ముందుగానే యూరియా వాడకాన్ని తగ్గించాలి అనే ఒక ప్రతిపాదనతోనే ఇలా యూరియా తక్కువ అవైలబుల్గా ఉందా మార్కెట్లో? ప్రధానంగా యూరియా కొరత అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనబడుతుంది రేణు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము, ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో నిత్యం పిఎస్సీల వద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు కూడా హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలోను, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలోను, తర్వాత వేరు ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది. ఉదయం నుంచి రైతులు బార్లు తీరు ఉన్నారు, కొన్ని చోట్ల రైతులు గొడవ పడుతున్నారు, కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు
తీసుకెళ్లిపోతున్నారు, మేము ఏం చేయలేకపోతున్నాం అంటూ కలెక్టరేట్ ఎదురుగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈవెన్ శ్రీకాకుళం జిల్లాలో కూడా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే యూరియా కొరత ఉంది అనేది స్పష్టంగా తెలుసు. బట్ అయితే ఇప్పుడు యూరియా కొరత అనే అంశాన్ని సీఎం కలెక్టర్ల మీద నెడుతూ కలెక్టర్లను తప్పుపట్టారు. ఇందాక మీరు సరైన సమయంలో సకాలంలో మీరు చర్యలు తీసుకోకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ మరో వ్యాఖ్య కూడా చేశారు. ఎందుకంటే నేను యూరియాను తగ్గించడం వల్ల యూరియా వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది, దానికి ఎగ్జాంపుల్ పంజాబ్ రాష్ట్ర ఉదాహరణ చెబుతూ యూరియా వాడకాన్ని తగ్గించాలని అందుకు తగ్గ ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న కొరతకు ఆయన భవిష్యత్తులో ప్రకటించే ప్రోత్సాహాలకు ఎలాంటి సంబంధం లేదు. 2 తెలుగు రాష్ట్రాలు యూరియా కొరత ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరైన టైంలో యూరియా అందకపోవడము, అందిన యూరియాని కొంతమంది ప్రజాప్రతినిధులు బ్లాక్ మార్కెట్ తరలించడం, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని సీఎం కి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ ఆధారంగా ఇందాక కలెక్టర్ల సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణు, అయితే సీఎం ఆదేశాలను అధికారులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారా? సీఎం చంద్రబాబు గారే ఇందాక మనం చూసాము, మనం క్లిప్ లో కూడా వీడియో క్లిప్ లో చూసాము. ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు, యూరియాను సకాలంలో అందించడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు, అధికారులు ఫెయిల్ అయితే అది ప్రభుత్వం నెపం మీదకి వస్తుంది, ప్రభుత్వం ఫెయిల్ అయిన కింద లెక్క కడతారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికైనా యూరియా విషయంలో కేంద్రం ఇటు రాష్ట్రము అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి లేఖ రాయమని కూడా ఆయన సూచించడం జరిగింది. రేణు, మరి ఈ యూరియా సమస్య తొందరలోనే, ఎందుకంటే ఇప్పటికే ఒక నెల దాటిపోయింది, అయినప్పటికీ కూడా ఇప్పటికీ యూరియా మార్కెట్లో సరైనంత అవైలబుల్ లేదని రైతులు చెబుతూ ఉన్నారు అక్కడ వెయిట్ చేసిన వాళ్ళు. మరి ఈ సమస్య ఎప్పుడు చెక్ పడుతుంది? నేను సీఎం చంద్రబాబు యూరియా కొరత పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆయన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇటు అచ్చెన్నాయుడు కూడా లేఖ రాయమని సూచించడం జరిగింది. అయితే ఈ కలెక్టర్లు చేయాల్సిన పని చేయలేదు, మీరు చేయకపోవడం వల్లేనే యూరియా కొరత వచ్చింది. సకాలంలో నేను ముందే సలహా ఇచ్చాను, సూచనలు చేశాను, కానీ మీరు అది పక్కన పెట్టారు అంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు కొంచెం ముందు చూపుతూ ఉంటారు, ముందస్తుగానే ఆయన నేరుగా అధికారులకు సలహాలు సూచనలు ఇస్తారు. జిల్లా కలెక్టర్లకు కావచ్చు, ఎస్పీలకు కావచ్చు, మిగిలిన సీఎం అధికారులకు కానీ ఆయన ఒక ముందు చూపుతోనే వ్యవహరిస్తారు. కానీ నేను ముందు చూపుతో వ్యవహరించినా కానీ మీరు సకాలంలో నేను చెప్పిన నిర్ణయాన్ని పాటించలేకపోయారు కాబట్టి యూరియా కొరత వచ్చింది. ఇక్కడ మీరు ఫెయిల్ అయిన అధికారులు ఫెయిల్ అయితే అది ప్రభుత్వం పైకి వస్తుంది, ప్రభుత్వం ఫెయిల్ అయిన కింద లెక్క కట్టాల్సి వస్తుంది. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహం వ్యక్తం చేసే అంశాన్ని కూడా మనం ఇందాక వీడియోలో చూసాం. రేణు, అయితే కిరణ్, కేవలం యూరియా అంశమే కాకుండా ఇంకా వ్యవసాయంలో కూడా ఎండ్ టు ఎండ్ ఉండాలంటూ కూడా మాట్లాడారు సమస్యలు పరిష్కరించడంలో. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు ప్రధానంగా జిల్లాకు ఆత్మ లాంటి వాళ్ళు. ఎందుకంటే జిల్లా అభివృద్ధిలో కలెక్టర్లే కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే వ్యవసాయ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. రైతులు ఎక్కువ ఆధారపడేది వ్యవసాయం పైన. ఈ వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు అగ్రికల్చర్ విధానంలో కూడా ఆయన మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు. యూరియాను తగ్గించడం వల్ల ప్రోత్సాహక బతులు ఇస్తామని చెప్పడం కానీ, సకాలంలో రైతులకు అందాల్సిన ప్రోత్సాహాలు అందాలని కానీ, రైతు భరోసా వంటి పథకాలు కూడా సరైన టైంలో అందించాలని, మనం రైతు ప్రభుత్వం మంది రైతులకు అండగా ఉండాలనే కోణంలో ఆయన సూచించడం జరిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో రాష్ట్రంలో ఏదో ఒక మూలనైతే యూరియా సమస్య తలెత్తుతూనే ఉంది. ఆల్రెడీ కూడా యూరియా సమస్య ఉందంటూ కూడా గత కొంతకాలంగా కూడా ఇదే సమస్య మీద మాట్లాడుతున్నప్పటికీ కూడా యూరియా సమస్య లేదు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి చివరికి పంట పొలాలకి ఇప్పుడు యూరియా వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చేసరికి, ఈ టైంకి వచ్చేసరికి యూరియా ఎక్కడా కూడా సరిపడా అవైలబుల్ ఉండక రైతులందరూ కూడా పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దీనిలో అక్కడ స్టాక్ అవైలబుల్ లేకపోవటం, వీటన్నిటి వల్ల కూడా రైతులు అసహనం వ్యక్తం చేయటం, ఆ తర్వాత పోలీసులు దురుసుగా ప్రవర్తించటము, అక్కడున్న కుర్చీలు విసిరివేయటం, ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనివల్ల ఒక ఉద్రిక్త పరిస్థితులే తలెత్తుతున్నాయి. అయితే కలెక్టర్ల సమావేశంలో ఈ యూరియా సమస్య మీద సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చాను, కానీ వాటిని ఫాలో చేయటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అధికారులు అంటూ మాట్లాడారు. ఇక వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను బట్టి ఎండ్ టు ఎండ్ కూడా ఎప్పుడు కూడా వాటికి సొల్యూషన్స్ చేసుకుంటూ వెళ్ళాలని కూడా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు.
వెంటనే కేంద్రంతో సమన్వయం చేసుకుని దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును కూడా లేఖ రాయమన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని యూరియా వెంటనే కూడా మార్కెట్లో అవైలబుల్ వచ్చేలాగా రైతులకు సరిపడా యూరియా ఉండేలాగా కూడా చూడాలన్నారు. మరొకటి ఏంటంటే పంజాబ్ను ఉదాహరించారు. ఎస్, పంజాబ్లో కూడా వరి చాలా బాగా పండుతుంది, అక్కడ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కానీ అక్కడ యూరియా చాలా అధిక మోతాదులో ఇలా కెమికల్ ఫెర్టిలైజర్స్ చాలా అధిక మోతాదులో వాడటం వల్ల పంజాబ్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే పంజాబ్లో క్యాన్సర్ పేషెంట్ల కోసమే ఒక ట్రైనే ఉంటుంది, క్యాన్సర్ ట్రైన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అందుకని కెమికల్స్ వాడటం తగ్గించాలి, యూరియా వాడటం తగ్గించాలి. ఇప్పుడు సపోజ్ ఒక 4 బస్తాలు ఒక పంట పొలానికి వేస్తుంటే ఒక 2 బస్తాలకు తగ్గించడం, ఇలా తగ్గించుకుంటూ రావాలి అని కూడా చెప్పారు. దీనికి దీనివల్ల సబ్సిడీస్ కూడా ఇస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో యూరియా వాడకం అనేది డెఫినెట్గా తగ్గించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు మార్కెట్లో మాత్రం యూరియా అవైలబుల్గా ఉండేందుకు కేంద్రంతో మాట్లాడి సమన్వయం చేసుకొని అధికారులు ఇటు ఆ సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమన్వయం చేసుకొని యూరియా కావాల్సినంత కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంచేలాగా చర్యలు చేపట్టారు. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? ఇష్యూ ఈజ్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యామో అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం, యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు, అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది. ఆవిడ వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది. నెంబర్ 2, నేచురల్గా మనం ప్రొడక్షన్ వేస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, హార్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిగిపోతుంది. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా, జనవరిలో వేసేవాళ్ళు, ఆ మంచుకు వచ్చేది. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం, నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువైనప్పుడు మార్కెట్ సర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. అది కూడా మనందరం కూర్చొని వర్కౌట్ చేస్తే ఈజీ అవుతుంది. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకెళ్ళాలి. రైతులకు రెమ్యూనరేట్